అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 28వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. తల్లి ఎవరు, సహోదరులు ఎవరు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నందు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది ఆయన ఎవరని తెలుసుకుంటకు ఆశపడిరి. నీకు అధికారం ఇచ్చినది ఎవరు అని యూదులను పరిశీలను అడిగిరి. అయితే క్రీస్తు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని 2 సార్లు వారిని చూచి అడిగాను. అపోస్తలుడైన పౌలు తనను కూడా ప్రభు యొక్క తల్లులలో ఒకరిగా ఎంచుకునేను. కావున గలతీయులకు రాసిన పత్రిక యందు, నా చిన్నపిల్లలారా, క్రీస్తు మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అని వ్రాయిచున్నాడు. అపోస్తలుడైన పౌలు గర్భవేదన పడినందు వలనే అనేక సంఘములను స్థాపించుటకు ఆయన వల్ల ఆయన రోమాపురి యందు చెరలో ఉన్నప్పుడు కూడాను ఆత్మ సంబంధమైన తల్లిగా ఉండినందున ఫిలోమెనుకు వ్రాయిచున్నప్పుడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అని సూచించాను. ఫిలోమునకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీరు కూడాను గర్భవేదంతో ప్రార్థించుచున్నప్పుడు, ఆత్మల కొరకు భారము నొందుచున్నప్పుడు ప్రభు యొక్క తల్లిగా ఉందురు. అలాగనే ప్రవక్త అయిన ఇర్మియా కూడాను ఆత్మలకు ఒక తల్లిగా ఉండెను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. ఒక మహమ్మదీయ సహోదరుడు దేవుడు ఎవరు? తల్లియు తండ్రియు లేకుండాను, సహోదర సహోదరీలు లేకుండాను మనుషులు కలుగజేయబడుటకు ముందుగానే ఉన్నవాడే ఉన్నాడు. అలాగుండగా యేసు దేవుడై ఉన్నట్లయితే ఆయనకి ఎలాగూ మరియ తల్లిగా ఉండగలదు? మరియ తల్లిగా ఉండినట్లయితే తండ్రి పరిశుద్ధాత్ముడా అని పలు ప్రశ్నల బాణాలను కురిపించు. నేను ఆయన వద్ద ప్రపంచములు రూపించబడక మునిపే యేసు ఉండెను అని చెప్పాను. భూమి యందు యేసు యొక్క తల్లిగా ఉన్న మరియకు ముందుగానే ఆయన ఉండెను అను సంగతిని, అబ్రహాము పుట్టుటకు ముందుగానే నేనున్నాను అని ఆయన చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం అను సంగతిని ఎత్తి చెప్పాను. శాశ్వత కాలం మొదలుకొని నిత్యము ఉన్న దేవుడు యేసు భూమి యందు పుట్టుటకు తన యొక్క గర్భమును ఇచ్చిన దాతయే మరియ. యేసు పెరుగుటకు తన యొక్క గృహమును ఇచ్చిన దాతయే యోసేపు. అందుచేతనే యేసుక్రీస్తు ఒక్కసారి కూడా మరియను అమ్మ అని కానీ తల్లి అని కానీ పిలవలేదు. ప్రతిసారి శ్రీ అని పిలిచాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యేసు తన యొక్క చెయ్యిని తన శిష్యుల వైపు తిన్నగా చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరును, నా సహోదరియు, నా తల్లియు అనెను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49 మరియు 50 వచనం అను సంగతిని అంతటిని ఆయనకి ఎత్తి చెప్పాను. దేవుని బిడ్డలారా, తండ్రికి చిత్తము చొప్పున మీరు చేసినట్లయితే మీరు క్రీస్తునకు తల్లిగాను సహోదర సహోదరులుగాను ఉందురు. నేటి ధ్యానమునకై ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమున నా సహోదరులను ప్రచురపడుతును, సమాజ మధ్య నీ కీర్తిని గానము చేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 మరియు 12 వచనం. నేటి వేద పట్టణము ఉదయము 1 రాజుల గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 20వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.